వెల్కమ్ టు సంతోష్ కిచెన్. సంతోష్ కిచెన్లో ఇవాళ ఒక సమ్మర్ డ్రింక్ బనానా మిల్క్ షేక్. ఇది ఆల్రెడీ పాలు క్రీమ్ మిల్క్ తీసుకున్నాను, కాగబెట్టాను, చల్లారిపోయింది. దీంట్లో కొంచెం ఏంటంటే నేను డ్రై ఫ్రూట్స్ పొడి వేసానండి. కాజు, బాదాము అవన్నీ ఉంటాయి కదా, వాల్నట్స్, మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే అవన్నీ పొడి చేసి దీంట్లో కలిపాను నేను. అది వేసి మరగబెట్టాను. ఈ పాలు చల్లారిపోయింది. ఇప్పుడు ఒక హాఫ్ కప్ షుగర్ ఉంది, 3 బనానా. ఇప్పుడు తయారు చేద్దాం. ఇప్పుడు ఇది బనానా 3 బనానాస్ ముక్కలుగా చేసి వేసుకున్నాను జార్లో. షుగర్ కూడా వేసేద్దాము. మిక్సీ రన్ చేద్దాం. బనానా షుగర్ పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే కొంచెం కొంచెం ఈ మనం చల్లార్చిన డ్రై ఫ్రూట్స్ మిల్క్, దీంట్లో ఇలాచీ కూడా వేసానండి నేను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయవచ్చు. కొంచెం కొంచెం వేసుకుంటా. క్రీమ్ మిల్క్ అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది, లేదంటే నార్మల్ మిల్క్ కూడా తీసుకోవచ్చు మీరు. మొత్తం మిక్సీకి వేసేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రీజర్లో పెట్టాలండి. ఆ తర్వాత మళ్ళీ మిక్సీకి వేయాలి. అప్పుడు సూపర్ బనానా మిల్క్ షేక్ రెడీ అవుతుంది. చూద్దాం. హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఇప్పుడు తీసి జార్లో వేస్తాను. మీరు కావాలంటే అలా కూడా సర్వ్ చేసుకోవచ్చు, బట్ జార్లో వేస్తే ఏంటంటే టేస్ట్ ఐస్ క్రీమ్ టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్. మిక్సీ చేసేస్తాను. చూసారా ఎంత బాగుందో. నా దగ్గర ఇప్పుడు లేదు, కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ ఉంటే దాంతో కొంచెం డెకరేషన్ చేస్తే చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్, చాలా అంటే చాలా బాగుంది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. వెల్కమ్ టు సంతోష్ కిచెన్. సంతోష్ కిచెన్లో ఇవాళ ఒక సమ్మర్ డ్రింక్ బనానా మిల్క్ షేక్. ఇది ఆల్రెడీ పాలు క్రీమ్ మిల్క్ తీసుకున్నాను, కాగబెట్టాను, చల్లారిపోయింది. దీంట్లో కొంచెం ఏంటంటే నేను డ్రై ఫ్రూట్స్ పొడి వేసానండి. కాజు, బాదాము అవన్నీ ఉంటాయి కదా, వాల్నట్స్, మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే అవన్నీ పొడి చేసి దీంట్లో కలిపాను నేను. అది వేసి మరగబెట్టాను. ఈ పాలు చల్లారిపోయింది. ఇప్పుడు ఒక హాఫ్ కప్ షుగర్ ఉంది, 3 బనానా. ఇప్పుడు తయారు చేద్దాం. ఇప్పుడు ఇది బనానా 3 బనానాస్ ముక్కలుగా చేసి వేసుకున్నాను జార్లో. షుగర్ కూడా వేసేద్దాము. మిక్సీ రన్ చేద్దాం. బనానా షుగర్ పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే కొంచెం కొంచెం ఈ మనం చల్లార్చిన డ్రై ఫ్రూట్స్ మిల్క్, దీంట్లో ఇలాచీ కూడా వేసానండి నేను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయవచ్చు. కొంచెం కొంచెం వేసుకుంటా. క్రీమ్ మిల్క్ అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది, లేదంటే నార్మల్ మిల్క్ కూడా తీసుకోవచ్చు మీరు. మొత్తం మిక్సీకి వేసేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రీజర్లో పెట్టాలండి. ఆ తర్వాత మళ్ళీ మిక్సీకి వేయాలి. అప్పుడు సూపర్ బనానా మిల్క్ షేక్ రెడీ అవుతుంది. చూద్దాం. హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఇప్పుడు తీసి జార్లో వేస్తాను. మీరు కావాలంటే అలా కూడా సర్వ్ చేసుకోవచ్చు, బట్ జార్లో వేస్తే ఏంటంటే టేస్ట్ ఐస్ క్రీమ్ టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్. మిక్సీ చేసేస్తాను. చూసారా ఎంత బాగుందో. నా దగ్గర ఇప్పుడు లేదు, కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ ఉంటే దాంతో కొంచెం డెకరేషన్ చేస్తే చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్, చాలా అంటే చాలా బాగుంది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి.